నేను 2 కోట్లు ఇచ్చిన 2 కోట్లు ఇచ్చిన ఎందుకు నమ్మి ఇచ్చినామంటే మధుకు నమ్మి ఇచ్చినాం. మధుకు నమ్మి మంగళకి నమ్మి ఈ కొర్ర మోతిలాల్ నమ్మి ఇచ్చినాం. మేము ఇల్లు కట్టించినాడు. అప్పుడు నేను కంపెనీలో పని చేస్తున్నా, కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి నాకు అని మోసం చేసి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఆడ పప్పు మోసం చేసి మాకు హౌస్ లోన్ ఎత్తుకున్నాం, పర్సనల్ లోన్ ఎత్తుకున్నాం, ట్రాక్టర్ లోన్ ఎత్తుకున్నాం, ఇగో గోల్డ్ లోన్ ఎత్తుకున్నాం. ఏం లేకుండా మంగళి వచ్చింది సార్. మంగళి వచ్చి 10ంటికి వచ్చి 5ంటికి వెళ్ళింది. 5ంటికి కార్ నిండా డబ్బులు పెట్టి 20 కోట్లు డబ్బులు ఇచ్చి మంగళి కార్లో వేసి మధు ఆయన మంగళి ఇద్దరు చెల్లెకి ఇస్తామని మంగళి ఇక్కడ మోసం చేసి నైట్ మొత్తం డబ్బులు తీసుకొని పోయింది సార్. 5ంటికి 5 రకాల కూర చేసినాం. ఆ లక్క చెల్లెలు వచ్చి 5 రకాల శైలజ, సరోజ, భరత్, రమేష్, నవ్య, బాబు ఆ లక్క చెల్లెలు బావలు ముగ్గురు. మంగళి అంట, మంగళి వాళ్ళ చెల్లె వాళ్ళ తమ్ముడు వాళ్ళ ముగ్గురు వచ్చింది. వచ్చి నైట్ మొత్తం ఇక్కడ వంట చేసిండ్రు. అక్కడ ఆ ఇల్లు అక్కడ ఉంది, ఇల్లు అక్కడ వంట చేసుకొని ఇక్కడ తెచ్చి 2 యాటలకు వచ్చి ఇక్కడ తిని పైన మాట్లాడి మాకి కూడా మాతోటి కూడా మాట్లాడింది. నైట్ వచ్చింది, నైట్ 10ంటికి వచ్చింది. 10ంటికి వచ్చి 5ంటికి పోయింది. ఇక్కడ 5ంటికి పోయింది. మాకి మా చెల్లెకి ఇస్తా, మధుకి చెల్లెకి ఇస్తా. ఈ ఆస్తి ఎంత ఉంది, మధుకి ఆస్తి ఎంత ఉంది, నా చెల్లెకి ఇస్తున్నా అని అడిగింది. అయితే ఆస్తి మంచిగానే ఉంది, ఇల్లు కడుతున్నాడు, విమానం మీద మా చెల్లె వస్తది అని విమానం దిగాలని కూడా ఇల్లు కట్టినాడు. చేస్తున్నాడు డబ్బులు అడగొద్దని అంటున్నాడట. మంగళి కోసం మాట్లాడుతున్నాడట. మంగళికి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? మంగళికి ఎందుకు సపోర్ట్ చేయాలి? మాకు సపోర్ట్ చేయవద్దా? మాకు సపోర్ట్ చేయాలి కదా. ఆయన లంచం ఎంత తిన్నాడు? లంచం తిన్నాడు. ఎందుకు లంచం తింటాడు? తిరగలేడా? ఏడైనా మాట్లాడుతున్నాడు? మాకే ఇప్పుడు సంవత్సరం అయింది సార్, సంవత్సరం అయింది.